భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో భాగంగా రేపు 3వ టెస్టు రాజ్కోట్ వేదికగా జరగనుంది. ముఖ్యంగా భారత్ లో టెస్టు మ్యాచ్లంటే టర్నింగ్ వికెట్ అని సహజంగా భావిస్తారు. అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తొలి 2 మ్యాచ్లు జరిగిన హైదరాబాద్ విశాఖ పిచ్లపై అంతగా టర్న్ లభించకపోవడంతో టీమిండియా స్పిన్నర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు ధాటిగా ఆడుతూ ఆతిథ్య భారత్ కు గట్టి సవాల్ విసిరారు. అయితే రెండో టెస్టులో పేసర్ బుమ్రా చెలరేగడంతో టీమిండియా నెగ్గి సిరీస్ ను సమం చేసింది. ఈ నేపథ్యంలో రాజ్కోట్ లో రేపు గురువారం నుంచి జరిగే 3వ టెస్టు పిచ్చి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లీ, రాహుల్, అయ్యర్ లాంటి సీనియర్లు లేకపోవడంతో టీమిండియా బ్యాటింగ్ లో అనుభవం లేమి కనిపిస్తుంది. మరి బ్యాటర్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఇంగ్లాండ్ బజ్ బాల్ గేమ్ ను తట్టుకోవటం కొంచెం కష్టమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో 3వ టెస్టు కోసం టర్నింగ్ వికెట్ అందుబాటులో ఉంటుందని లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పడం విశేషం. స్పోర్టింగ్ వికెట్ అయితే మ్యాచ్ మజాగా సాగుతుంది. దీని అర్థం రాబోయే మ్యాచ్ లో స్పిన్ వికెట్లు ఉండవని కాదు. భవిష్యత్ మ్యాచ్ల్లో టర్నింగ్ వికెట్ ను ఆశిస్తున్నామని మంగళవారం మీడియా సమావేశంలో కుల్దీప్ యాదవ్ అన్నాడు. సీనియర్ల గైర్హాజరులో యువ క్రికెటర్లు సత్తా చాటేందుకు ఇదో సువర్ణ అవకాశమని కుల్దీప్ యాదవ్ అన్నాడు. తొడకండరాల గాయంతో రెండో టెస్టుకు దూరమైన ఆల్రౌండర్ జడేజా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కుల్దీప్ యాదవ్ మాటలను బట్టి తెలుస్తుంది. మొత్తానికి రాజ్కోట్ లో టర్నింగ్ పిచ్చిపై మ్యాచ్ సాగే అవకాశాలు ఉన్నట్లుగా కుల్దీప్ యాదవ్ చెప్పకనే చెప్పాడు. ఇదే జరిగితే 3 రోజుల్లోనే మ్యాచ్ ముగిసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.